రైట్గా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం ఒకసారి చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం ఒకసారి. గ్లోబల్ సమ్మిట్ కేసీఆర్ హైలైట్ అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. 10 ఏండ్ల బీఆర్ఎస్ తెలంగాణ మోడల్ రైజింగ్ అంటూ ఈ వార్త మనం చూస్తూ ఉన్నాం. గ్లోబల్ సమ్మిట్ పేరిట కార్యక్రమాన్ని కాంగ్రెస్ నిర్వహిస్తే అందులో కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలన హైలైట్గా నిలిచిన పరిస్థితి. 10 ఏండ్ల పరిశ్రమకు అనేక మంది ప్రముఖులు గ్లోబల్ సమ్మిట్ వేదికగా ప్రశంసల వర్షం కేసీఆర్ గారిపైన, బీఆర్ఎస్ పాలనపైన కురిపించిన సందర్భం ఇది. టోనీ బ్లేర్, దువ్వూరి సుబ్బారావు లాంటి ప్రముఖులు కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన దేశానికి ఒక రోల్ మోడల్ లాగా, ఒక సమగ్ర సమ్మిళిత సమీకృత అభివృద్ధికి ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందని నిన్న అదే వేదికగా స్పష్టం చేసిన అంశం. ముఖ్యమంత్రి సాక్షిగా కొనియాడిన ఆర్థికవేత్త దువ్వూరి, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ సైతం ప్రశంస అంటూ ఈ వార్తను మనం చూస్తూ ఉన్నాం. 10 ఏండ్లలో మారిన తెలంగాణ రూపురేఖలు, జిఎస్డిపి వృద్ధి 1 కాదు 2 కాదు ఏకంగా 3 ఇంతలకు పైగా నమోదు కావడం అనేది దేశ చరిత్రలోనే అత్యంత అరుదైన అంశం. అది కూడా ఒక కొత్త రాష్ట్రం ఏర్పడిన సందర్భం, రాష్ట్రం దాంతో పాటుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు 2 ఏళ్ళు కరోనా కష్టకాలంలో గడిచిపోయినప్పటికీ కూడా తొలి ఏడాది ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఇతర అధికారులకు సంబంధించిన కేటాయింపు విభజన సమస్యలు ఉన్నప్పటికీ కూడా నికరంగా బీఆర్ఎస్ పాలన 6-7 ఏళ్ల పాటు మాత్రమే పూర్తి స్థాయిలో పనిచేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా అంత తక్కువ సమయంలోనే ఇంత భారీ స్థాయిలో ఏకంగా జిఎస్డిపి 3 ఇంతలు సాధించడం ఒక అరుదైన విషయం. ఇది చారిత్రాత్మకమైన పరిపాలనకు ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోందని వారు ప్రశంసించిన పరిస్థితి. తలసరి ఆదాయంలో నంబర్ 1గా నిలవడం అనేది కూడా తెలంగాణ చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా ఒక మైలురాయిగా నిలుస్తూ ఉంది. అన్ని వర్గాలకు సంబంధించిన సంక్షేమాన్ని అందిస్తూనే అన్ని రంగాలకు సంబంధించిన సమ్మిళిత అభివృద్ధి సాధించడం అనేది బీఆర్ఎస్ మోడల్ ఏదైతే ఉందో అది తప్పకుండా దేశానికి ఒక రైజింగ్ మోడల్గా, ఆదర్శంగా ఇప్పుడే కాదు భవిష్యత్ తరాలకు కూడా అది ఒక రోల్ మోడల్లా నిలుస్తుందనే అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అన్ని రంగాల్లో కూడా అద్భుతంగా దశాబ్ద కాలం పాటు రాష్ట్ర ప్రగతి కొనసాగింది. అందుకు కేసీఆర్ గారు వేసిన ప్రణాళికలు, వాటిని పగడ్బందీగా అమలు చేసేందుకు చేసిన కార్యాచరణ, దీనికి తోడుగా కేవలం 10 ఏళ్ల ప్రస్థానంపైనే కాదు 100 ఏళ్ల విజన్ను దృష్టిలో పెట్టుకుని 6 దశాబ్దాల కష్టాలను కన్నీళ్లను తుడుచుకోవాలన్న ఏకైక లక్ష్యంతో 4 కోట్ల ప్రజల ఆకాంక్షల మేరకు ప్రతి రంగాన్ని కూడా పరుగులు పెట్టించేలాగా పరిపాలన సాగడం అనేది అపూర్వం అని చెప్పి, అసాధారణం అని చెప్పేసి ప్రముఖులంతా ప్రశంసించిన అంశం ఈరోజు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. గ్లోబల్ సమ్మిట్లో ప్రముఖులు అలాగే నిపుణుల ప్రశంస, 10 ఏండ్లలో అనేక రంగాల్లో కూడా అగ్రస్థానానికి తెలంగాణ చేరడం అనే విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు. ఒకప్పుడు కరువు కాటకాల నేలగా ఉన్న తెలంగాణ అన్నపూర్ణగా పంజాబ్ని వెనక్కి తలదన్నే విధంగా, వెనక్కి నెట్టే విధంగా తీర్చిదిద్దడం అనేది కూడా, వ్యవసాయ విప్లవానికి నాంది పలకడం అనేది కూడా చాలా కీలకమైన అంశంగా వారు ప్రస్తావించారు. సమ్మిళిత వృద్ధితో తెలంగాణ ఒక మోడల్గా నిలిచిందంటూ బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ వీడియో సందేశం పంపించారు. రేవంత్ ముందే కేసీఆర్ గారి హయాంలో జరిగిన ప్రగతిపై అతిథులు కితాబ్ ఇవ్వడంతో సమ్మిట్ క్లైమాక్స్లో ట్విస్ట్ ఇబ్బంది పడిన సీఎం అంటూ ప్రశంసల వర్షం కేసీఆర్ గారి పరిపాలనపై కురవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ సమ్మిట్లో ముఖ్యమంత్రి ఇబ్బంది పడ్డారనే అంశం కూడా ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఆ అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా గత 10 ఏళ్ల పాలన ఏ రకంగా ఉందో మరోసారి తెలంగాణ సమాజానికి కాదు యావత్ దేశ ప్రజలకు కూడా గుర్తు చేసినట్టయిందనే అంశం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దీంతో పాటుగా ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని అనేక సంక్షేమ పథకాలు రూపకల్పన చేశారు కేసీఆర్ గారు. రైతులకు స్వతంత్ర భారతావనిలో ఎవరు ఆలోచించని విధంగా పెట్టుబడి సాయం అందించాలన్న ఒక అద్భుతమైన ఆలోచన కావచ్చు, ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భారంగా భావించే పేద కుటుంబాల్లో వెలుగులు నింపిన కళ్యాణ లక్ష్మి కావచ్చు, అలాంటి కీలకమైన పథకాలతో సంక్షేమాన్ని ఒకవైపు మానవీయ కోణంలో కొనసాగిస్తూనే అభివృద్ధిని మెరుపు వేగంతో సాధించడం అనేది ఒక అరుదైన అంశంగా వారు ప్రస్తావించిన పరిస్థితి మనకు. సమ్మిట్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్కార్ చేపట్టిన సమ్మిట్లో బీఆర్ఎస్ పాలనపై హర్షధ్వానాలు, ప్రశంసలు కురవడం అనేది ముఖ్యమంత్రిని ఇబ్బందికరంగా మారిందనే అంశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది.
సమ్మిట్ కథ అడ్డం తిరిగింది. రెండో రోజు కూడా సమ్మిట్ మరోవైపు పెద్దగా అక్కడ ఆశించిన స్థాయిలో పెట్టుబడిదారులు రాకపోవడంతో సమ్మిట్ ఫ్లాప్ అయిందనే అంశం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హిమాచల్ సీఎం గైర్హాజరు, విజన్ డాక్యుమెంట్ 2047 డొల్లే, తేల్చేసిన డెలిగేట్స్ అంటూ దాదాపు 3 నెలల నుంచి కాంగ్రెస్ సర్కార్ అనేక రకాల ఆర్భాటాలు ప్రచారాలు చేసుకుంటున్న 2047 విజన్ డాక్యుమెంట్ ఏదైతుందో అది డొల్లగానే ఉంది. దాంట్లో ఏం పెద్దగా సరుకు లేదని చెప్పేసి డెలిగేట్స్ తేల్చి చెప్పారనే అంశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. పత్రికల ప్రభుభక్తి, పెట్టుబడి ప్రకటనలపై తలోమాట, పొంతన లేని సర్కారు లెక్కలు, అంకెల గారడి తేట తెల్లమంటూ మనం చూస్తూ ఉన్నాం. సెప్టెంబర్లో ఎంఓయూ, అదే కంపెనీతో మళ్ళీ ఎంఓయూలు కుదుర్చుకున్నారనే అంశం కూడా ఈరోజు మనకు పత్రికలో కనిపిస్తోంది. షూటింగ్కు మంత్రులు వచ్చి ఆహ్వానించారు అంటూ మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించిన అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం వివరాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఓవైపు 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంపై ప్రశంసల వర్షం కురుస్తూ ఉంటే, కేసీఆర్ గారి పాలనపై ప్రశంసల వర్షం నిన్న సమ్మిట్లో కురిస్తే, మరోవైపు 2 ఏళ్ల పాలనకు సంబంధించిన వ్యవహారంపై కావచ్చు, అలాగే ఈ మొత్తం డాక్యుమెంట్ విజన్ డాక్యుమెంట్ పేరిట పుస్తకంపై కూడా, ఆ విజన్పై కూడా పూర్తి స్థాయిలో అది డొల్లగానే ఉందని చెప్పేసి పెదవి విరిచారు ప్రముఖులు అనే అంశం కూడా ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. దట్ ఈస్ తెలంగాణ వార్తకు సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా మనం చూస్తున్నాం. 10 ఏళ్ల పాలన ప్రగతి శిఖరాగ్రాన, సంక్షేమం అభివృద్ధి పోటాపోటీ, సక్సెస్కు మారుపేరుగా నిలిచిన తెలంగాణ అన్నట్టు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానం ఏ రకంగా కొనసాగిందో పూర్తి స్థాయిలో సమగ్రమైన వివరాలు ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. దశాబ్దాల పాటు జరిగిన జీవన విధ్వంసం నుంచి వికాసం వైపు కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ ఎలా పరుగులు పెట్టిందో గ్లోబల్ సమ్మిట్ పేరిట కాంగ్రెస్ నిర్వహించిన సభలో ప్రశంసల వర్షం బీఆర్ఎస్ పాలనపైన, కేసీఆర్ గారి పాలనపైన కురవడం అనేది తెలంగాణకే గర్వకారణం అనే అంశాన్ని కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు మరోసారి గుర్తు చేసుకుంటున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. పత్రికల్లో వచ్చిన మిగతా వార్తలు కూడా మనం చూద్దాం ఒకసారి. కేసీఆర్ అంటే త్యాగం, రేవంత్ అంటే ద్రోహం అంటూ మరో వార్త కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఉద్యమకారులపై తుపాకీ ఎత్తిన చరిత్రహీనుడు నేటి సీఎం అంటూ మాజీ మంత్రి హరీష్ రావు గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నిన్న విజయ్ దివస్ సందర్భంగా తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి జై తెలంగాణ, సమైక్యవాదిలా తెలంగాణ అస్తిత్వాన్ని ముఖ్యమంత్రి దెబ్బతీస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహాన్నే మార్చేసిండు, కాకతీయుల కళాతోరణం అలాగే చార్మినార్ను కూడా చిహ్నం నుంచి తీసేసిండు. ఇదంతా కూడా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే ఇదంతా కూడా ప్రధానంగా ప్రస్తావించిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ అస్తిత్వం కోసం మరో ఉద్యమం తప్పదు, కేసీఆర్ను సీఎం చేసేందుకు ఏకం కావాలి ప్రతి ఒక్కరు కూడా అని చెప్పేసి హరీష్ రావు గారు పిలుపునిచ్చిన అంశం కూడా మనకు కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న విజయ్ దివస్ పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులే కాదు ప్రజలు కూడా జరుపుకున్న పరిస్థితి, పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు అంటూ ఈ వార్త మనం చూస్తూ ఉన్నాం. డిసెంబర్ 9 ప్రకటన తెలంగాణ సాధనలో చరిత్రను, తెలంగాణ సాధన ఉద్యమంలో మలుపు తిప్పిన రోజు. కేసీఆర్ గారు ఏకంగా చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధన కోసం అంతిమ పోరాటానికి సిద్ధమైన సందర్భంలో డిసెంబర్ 9న అర్ధరాత్రి వేళ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ప్రకటన చేయాల్సిన అనివార్య పరిస్థితిని ఆ రోజు సృష్టించారు. సుదీర్ఘమైన 14 ఏళ్ల పోరాటంలో కీలకమైన మజిలీ అది. దీక్షా దివస్ లేకపోతే విజయ్ దివస్ లేదు, విజయ్ దివస్ లేకపోతే జూన్ 2న తెలంగాణ సాధన లేదు. ఈ క్రమంలోనే నిన్న విజయ్ దివస్ను అత్యంత ఘనంగా పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా జరుపుకున్న పరిస్థితి. ఈ క్రమంలోనే కేసీఆర్ గారు అంటేనే త్యాగం, తెలంగాణ ఉద్యమాన్ని సాధించిన సందర్భంలో, ప్రారంభించిన సందర్భంలో గడ్డి పోచల్లా తన 3 పదవులను, పార్టీ పదవిని, డిప్యూటీ స్పీకర్ పదవిని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రాథమిక సభ్యత్వాన్ని గడ్డి పోచలా విసిరేసిన కేసీఆర్ గారు ఆ తర్వాత ఏకంగా ఎంపీ పదవులను, కేంద్ర మంత్రుల పదవులను, ఎమ్మెల్యేల పదవులను కూడా ఏ రకంగా తెలంగాణ సాధన కోసం ఒక అస్త్రంగా వాడుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు ఏ రకంగా త్యాగాలు చేశారో అవన్నింటినీ కూడా నిన్న గుర్తు చేసుకున్న సందర్భం కూడా కనిపించింది. ఈ క్రమంలోనే హరీష్ రావు గారు ఈ మొత్తం అంశాల్ని ప్రస్తావించారు. కేసీఆర్ గారు అంటేనే త్యాగం, రేవంత్ అంటేనే ద్రోహం అంటూ ఆయన తీవ్రస్థాయిలో మండిపడిన అంశం కూడా మనకు కనిపించింది. కేసీఆర్ గారి త్యాగాలు ప్రతి తరం కూడా గుర్తుపెట్టుకుంటుంది. తెలంగాణ సాధన మాత్రమే కాదు, ప్రగతి ప్రస్థానంలో తెలంగాణను 10 ఏళ్ల పాటు దేశానికి ఆదర్శంగా నిలిచిన చరిత్ర ఏదైతే ఉందో అది సువర్ణాక్షరాలతో లిఖించి ఉంటుందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం.
ఇక మరో వార్త, బస్తీ దవాఖానాలు భేష్ అంటూ మరో వార్త కూడా కనిపిస్తూ ఉంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ రిపోర్ట్లో ప్రశంసించిన అంశం ఇది. 2015 to 2023 వరకు వైద్య సేవలు అద్భుతంగా ఉన్నాయి. 5 నగరాలపై అధ్యయనంలో ఈ మొత్తం విషయమంతా కూడా తేటతెల్లమైంది. ఎవ్రీ సెంటర్లో దాదాపు 40,000 రోగులకు వైద్యం, ఓపీ, ఎన్సీడీ స్క్రీనింగ్, అలాగే డయాగ్నోస్టిక్స్, ఇవన్నీ కూడా వైద్య పరీక్షలకు సంబంధించిన సకల సౌకర్యాలను ప్రభుత్వ వ్యవస్థలో ఏర్పాటు చేయడం అనేది అత్యంత అరుదైన విషయంగా అభివర్ణించిన సందర్భం. పరీక్షలు అలాగే ఫార్మసీ సదుపాయాలన్నీ కూడా కల్పించడంతో పాటుగా ఎక్కడికక్కడ అంటే బస్తీల్లో ఉండే ప్రజలకు సుస్థి చేసే వారు మళ్ళీ ప్రధాన ఆసుపత్రికి, గాంధీ, ఉస్మానియా వంటి ఆసుపత్రులకే కాకుండా తమ బస్తీల్లో ఉండే దవాఖానాల్లోకి వెళ్ళి అక్కడ ప్రాథమిక చికిత్స పొందడం, అవసరమైన చికిత్సలు చేసుకునేందుకు తమ జేబులు ఖాళీ చేసుకోవాల్సిన అవసరం లేకుండా, ఆర్థిక భారం పడకుండా ఏకంగా ప్రభుత్వ వ్యవస్థలోనే డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసి ఎన్సీడీ స్క్రీనింగ్తో పాటుగా ఇతర ఓపీ సేవలను అందించడం అనేది తెలంగాణలో తెలంగాణ నిర్మాణానికి ఒక బంగారు బాటలు వేసింది. ప్రస్తుతం ఆ వ్యవస్థ అంతా కూడా రోజు రోజుకు కునారిల్లిపోతుందని చెప్పేసి ప్రజలంతా కూడా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్న ఈ సందర్భంలో 10 ఏళ్ల పాటు ఆరోగ్య రంగానికి బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించిన బస్తీ దవాఖానాలు భేష్, ఇది దేశానికి ఒక రోల్ మోడల్ లాంటి వ్యవస్థ. ఇది ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటి వ్యవస్థలు ఉండాలని చెప్పేసి ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ సంస్థ కీలకంగా మారుతున్న సందర్భం. ఓవైపు గ్లోబల్ సమ్మిట్లో బీఆర్ఎస్ పాలనపై ప్రశంసలు కురుస్తూ ఉంటాయి. ఇంటర్నేషనల్ జర్నల్స్లో కూడా బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన కార్యక్రమాలను ఇప్పటికీ కూడా కితాబు ఇవ్వడం అనేది ప్రత్యేకంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. బాంబలేటి కొడుకుపై కేసు పెట్టిన పోలీస్ అధికారిపై వేటు అంటూ మరో కీలకమైన అంశం కూడా మనం చూడొచ్చు ఈరోజు నమస్తే తెలంగాణలో. మంత్రి పంతంతో గచ్చిబౌలి సిఐ బదిలీ అంటూ ఈ వార్త. లోన రగులుతున్న దౌర్జన్య కాండ ఎపిసోడ్. ఉన్నతాధికారిని మార్చాలని పట్టుబడుతున్న మంత్రి, నచ్చజెప్పేందుకు రంగంలోకి ఢిల్లీ స్థాయి పెద్దలు అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. ఇటీవల ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా పెద్ద ఎత్తున దుమారం రేపిన సందర్భం. నమస్తే తెలంగాణ ఈ మొత్తం వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన పరిస్థితిని కూడా మనం చూసాం. ఈ క్రమంలోనే ఈ మొత్తం వ్యవహారంపై పోలీసు అధికారిపై వేటు పడ్డం అనేది పోలీసు శాఖలు కూడా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమవుతున్న పరిస్థితి కనిపిస్తుందనే వార్త ఇది. కంటి తొడుపు చర్యగా ఇన్స్పెక్టర్పై బదిలీ వేటు అంటూ ఉన్నతాధికారిని కూడా బదిలీ చేయాలని చెప్పేసి పట్టుబట్టేలాగా ఒత్తిళ్లు పైనుంచి వస్తూ ఉంటే ఈ వివాదాన్ని చక్కదిద్దేందుకు, నచ్చజెప్పేందుకు ఏకంగా ఢిల్లీ స్థాయి పెద్దలు కూడా రంగంలోకి దిగారనే అంశం మనం చూస్తూ ఉన్నాం. చివరికి కంటి తొడుపు చర్యగా ఒక సిఐని బదిలీ చేశారు, బదిలీ వేటు వేశారనే అంశం కనిపిస్తోంది. నిజాయితీగా పనిచేస్తే వచ్చే ప్రతిఫలం ఇదేనా అనే అంశంపై పోలీస్ శాఖలో చర్చ జరుగుతుందనే అంశం ఈరోజు మనకు ఈ కథనంలో కనిపిస్తూ ఉంది. ఇక మరో వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేస్తే అక్కడికి ఒక్కొక్కడి తాట తీస్తా అంటూ బెదిరింపుల పర్వం కొనసాగుతుందనే అంశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మీరెవరికి ఓటేస్తారో నాకు తెలుస్తుంది, బీర్ల ఐలయ్య వార్నింగ్ అంటూ ఈ వార్త. యాదగిరిగుట్ట మండలం సైదాపురంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓటర్లకు వార్నింగ్ ఇచ్చారంటూ ఈ కథనం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే బలిదేవతకు బహుమానమా, తెలంగాణ తల్లికి అవమానం అంటూ మరో వార్త కూడా మనం చూడొచ్చు ఇక్కడ. కాంగ్రెస్ అధినేత్రి జన్మదినం రోజున తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ అంటూ ఈ వార్త. ప్రభుత్వ తీరుపై తెలంగాణ వాదులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. కలెక్టరేట్లో విగ్రహాలపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయనే అంశాన్ని మనం చూస్తున్నాం. వాస్తవానికి పార్టీకి సంబంధించిన నాయకురాలికి సంబంధించిన విగ్రహాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా ఆమె బర్త్డేకి తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించిన ఆవిష్కరణల పేరిట కార్యక్రమాన్ని ఎలా చేస్తారనే ప్రశ్నలు ఇక్కడ తలెత్తుతున్నాయనే అంశం మనం చూస్తూ ఉన్నాం. దీంతో పాటుగా తెలంగాణ అస్తిత్వ ప్రతీకైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఉద్యమంలో కోట్లాది మందికి 4 కోట్ల మందికి స్ఫూర్తిగా నిలిచిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడమే కాకుండా చివరికి పార్టీకి సంబంధించిన కార్యక్రమంగా మార్చడంపై కూడా తీవ్రస్థాయిలో తెలంగాణ వాదులు మండిపడుతున్నారనే అంశం కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక మరో వార్త కూడా మనం చూద్దాం ఒకసారి. నమస్తే తెలంగాణ ఇప్పటివరకు చూసాం. తెలంగాణ టుడే చూద్దాం. ద డే వెన్ కేసీఆర్ వన్ స్టేట్హుడ్, బీఆర్ఎస్ మార్క్స్ December 9 యాజ్ దీక్షా దివస్ అంటూ వార్త మనం చూస్తూ ఉన్నాం. విజయ్ దివస్గా కూడా జరుపుకున్న పరిస్థితి మనకు కనిపించింది. అంశానికి సంబంధించిన వివరాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ద ఫాస్ట్ అబ్జర్వ్డ్ బై ద తెలంగాణ రాష్ట్ర సమితి, నౌ బీఆర్ఎస్, యాజ్ దీక్షా దివస్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ ద ఎంటైర్ అజిటేషన్, a fact acknowledged by Congress leader Jairam Ramesh in his book Old History and New Geography,
బైఫర్కేటింగ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఆ రోజు ఏ రకంగా చరిత్రను మలుపు తిప్పేలాగా భారతదేశ చిత్రపటంపై ఒక సరికొత్త రాష్ట్రానికి పురుడు పోసే విధంగా ఏ రకంగా దేశ రాజకీయ వ్యవస్థను మెప్పించేలాగా డిసెంబర్ 9 ప్రకటనకు దారితీసిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ గారి ఆమరణ దీక్షతో చావు నోట్లు తలపెట్టి తెలంగాణ సాధనే లక్ష్యంగా ఆయన చేసిన ఈ మహోన్నతమైన పోరాటాన్ని నిన్న తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలు గుర్తు చేసుకున్న అపూర్వమైన సందర్భం. ఈ ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరు కూడా ఏ రకంగా కేసీఆర్ గారు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపి చివరికి తానే చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధన కోసం ఏ రకంగా ఢిల్లీ మెడలు వంచారో, దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించారో అంశాలన్నీ కూడా ఈరోజు ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. దీక్షా దివస్తో పాటు విజయ్ దివస్ రెండు కూడా తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించి ఉంటాయని తెలంగాణ వాదులందరూ కూడా ముక్త కంఠంతో నిన్న తెలంగాణ వ్యాప్తంగా నినదించిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఇవి ఈరోజు పత్రికల్లో ప్రధానంగా వచ్చిన వార్తలు.